ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క అమానత్ని కాపాడుకోవటంలో చాలా అసమర్థత వహిస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి, అది ముస్లిం కానీ నాన్ ముస్లిం కానీ, నమాజ్ చేసేవాడు ఒక ఈమాన్దారి కానీ, లేకపోతే నమాజ్ తెలియని వ్యక్తి కానీ, వాళ్ళ యొక్క అమాందారితనాన్ని కాపాడుకోవటంలో ఎంత అసమర్థతగా ఉన్నారంటే వాళ్ళు తన సొంత బంధుమిత్రుల విషయాల్లో కూడా ఎంతో అసమర్థతగా ఉన్నారు. తోటి వారి బయట వాళ్ళని తీసివేయండి, వాళ్ళ బంధుమిత్రులతో కూడా వాళ్ళ యొక్క అమానత్ని కాపాడుకోలేకపోతున్నారు. ఎందుకని ఈరోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క అమానత్ నుండి కాపాడుకోలేకపోతున్నారు? అసలు ఈ అమానత్ అంటే ఏమిటి? ఈ అమానత్ గురించి ఇస్లాం ఏం చెప్తుంది? రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అమానత్ కాపాడుకోలేని వాళ్ళ గురించి ఏ విధంగా చెప్పారు? అదే విధంగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరైతే ఈ అమానత్ కాపాడుకోలేదో అటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి అనేది వాళ్ళు చూశారనేది ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందాం. అసలు అమానత్ అంటే ఏమిటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే బాధ్యత అనే అర్థం అన్నమాట. ఒక అమానత్ అంటే ఏమిటంటే, నీకు ఎవరైనా ఒక డబ్బును కానీ, లేకపోతే ఒక స్థలాన్ని కానీ, లేకపోతే ఒక మాటని కానీ, లేకపోతే ఒక పనిని నీకు ఇచ్చినప్పుడు, లేకపోతే నువ్వెవరికైనా ఒక మాట చెప్పినప్పుడు, ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటని బాధ్యతగా చెయ్యటాన్ని అమానత్ అంటారు. ఒక వ్యక్తి దగ్గర నువ్వు నీ అవసరాలకి డబ్బు కానీ, లేకపోతే ఒక వస్తువుని కానీ, లేకపోతే ఒక స్థలాన్ని కానీ, లేకపోతే ఏదైనా సరే ఎవరి దగ్గరైనా నువ్వు తీసుకున్నావంటే ఆ వ్యక్తికి, అతనికి ఎప్పటి వరకు నువ్వు తిరిగిస్తానని చెప్పావో ఆ డేట్ లోపు, లేకపోతే అంత కుదరలేదా ఇంకా కొంచెం అతన్ని అడిగి, అతను ఒప్పుకుంటే అతన్ని అడిగి ఎక్స్టెండ్ చేసుకొని నువ్వు నీ యొక్క బాధ్యతని నువ్వేదైతే అప్పుగా తీసుకున్నావో, లేకపోతే నువ్వేదైతే ఒక వస్తువుని తీసుకున్నావో ఆ వస్తువుని అదే విధంగా నువ్వు తిరిగి ఇవ్వాలి. అలా ఇవ్వలేదు, దానిని కాజేసి ప్రబలించావంటే, ఆ వస్తువులు ఒక బంగారం ముక్క నీకు ఇస్తే దాంట్లో సగం బంగారం నువ్వు కొట్టేసి వాళ్ళకి చిన్న మొక్క ఇచ్చావంటే నీ యొక్క అమానత్ని నువ్వు కాపాడుకున్నట్టు కాదు. అదే విధంగా వాళ్ళు ఏదైనా నీకు ఒక మంచి వస్తువు ఇస్తే ఆ మంచి వస్తువుని నువ్వు ప్రబలించి నీ దగ్గర ఉన్న పనికి రాని వస్తువుని వాళ్ళకి ఇచ్చావంటే అది నువ్వు కాపాడుకున్న అమానత్ కాదు. ఈ రోజుల్లో చూసుకుంటే ఎట్లా ఉన్నారంటే, చాలా మంది ఈ అమానత్ని కాపాడుకోలేక, అసలు ఏమి వాళ్ళకి ధర్మాల గురించి తెలియక, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డబ్బులు తీసుకొని వాళ్ళ వస్తువులు తీసుకునేటప్పుడు 100 మాయ మాటలు చెప్తున్నారు. నీకెందుకు బాయ్, రేపే ఇచ్చేస్తాను, నాకు నా కుటుంబంలో ఎంతో ఇబ్బందిగా ఉంది, నీకు రేపు నా పని అయిపోగానే నేను ఇచ్చేస్తానని చెప్తున్నారు. కానీ అతనికి అవసరానికి వచ్చినప్పుడు 100 సార్లు అతనికి ఫోన్ చేసినా గానీ ఇతను రెస్పాండ్ అవ్వడు. అంటే ఇతని అవసరానికి అతను ఎమ్మటే ఇచ్చినప్పుడు మనీ అతని అవసరానికి కూడా నువ్వు ఇవ్వాలి కదా. అలా ఇవ్వట్లేదంటే నీ యొక్క నిన్ను నమ్మిన వాడికి రేపు మళ్ళీ నీ మీద నమ్మకం ఉంటుందా? నిన్ను నమ్మి ఎవడైనా నీకు ఒక మాట చెప్తే, ఈ మాట బాయ్, నా దగ్గర కొన్ని బాధలు ఉన్నాయి, నేను ఆ బాధలని నీతో షేర్ చేసుకుంటాను అని నీకు ఎవరైనా నమ్మి కొన్ని మాటలు చెప్తే, ఆ మాటల్ని నువ్వు ఊరు మొత్తం కూడా నువ్వు ప్రచారం చేస్తున్నావంటే నీ యొక్క బంధువుల యొక్క, నిన్ను నమ్మిన వాడి యొక్క అమానత్ని నువ్వు ఏ విధంగా కాపాడుతున్నావని ఒకసారి మనమే తెలుసుకోవాలి. ఇదే విధంగా మనం చూసుకుంటే ఇంకా ఈ అమానత్లో ఏమేమి వస్తాయంటే, మనం ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు ఎవరికైనా మ్యాక్సిమం ఒక మాట మనం ఎవరికైనా చెప్పామంటే, నేను ఇది చేస్తాను, నేను ఇది చేసుకుంటాను, లేకపోతే ఎవరైనా ఒకరిని పెళ్లి చేసుకునే ఉద్దేశంలో కానీ, లేకపోతే ఏదైనా ఉద్దేశంలో కానీ చేయాలనుకుంటే మ్యాక్సిమం మన వంతు ప్రయత్నం మనం చేయాలి. అది ఒకవేళ మన తల్లిదండ్రులు, లేకపోతే మన బంధుమిత్రులు ఇటువంటి వాళ్ళ వల్ల, లేకపోతే నీకు అప్పటి పరిస్థితులు కుదరలేకపోతే అంతా అల్లాహకు తెలుసు కాబట్టి అది వేరే విషయం. కానీ నువ్వు ప్రతి ఒక్క విషయంలో అబద్ధాలు చెప్పి అంటే ఇప్పుడు ఎవడైనా ఏమన్నా అడిగాడంటే, నేను రేపే చేసేస్తాను, రేపే అయిపోగొట్టేస్తాను, మొత్తం అయిపోగొట్టేస్తాను అంటావు. కానీ ఇంకా తర్వాత ఎన్నిసార్లు అడిగినా కానీ ఆ యొక్క పనిని చేయవు. అటువంటి
అటువంటి అప్పుడు నీ యొక్క అమానత్ ఏ విధంగా కాపాడుకోగలుగుతున్నామో ఓసారి మనమే ప్రతి ఒక్కరం మన అంతరాత్మతో మనం ఆలోచించాలి. దీని గురించే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మేరాజ్ యాత్ర చేశారో, అంటే స్వర్గపు యొక్క ప్రయాణం చేశారో, అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వర్గాల్లో ఉండే వాళ్ళ యొక్క స్థలాలు, అదే విధంగా నరకాల్లో ఏ తప్పు చేస్తే ఏ శిక్ష ఉంటుంది అనే వాళ్ళ గురించి క్లియర్ గా తెలియజేశారు. అటువంటి టైంలోనే ఒక వ్యక్తి కుళ్ళిపోయిన మాంసాన్ని తింటూ ఉన్నాడు. దానికి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రహీల్ అలైహి వసల్లం అడుగుతారు, ఎవరి వ్యక్తి, ఎందుకని ఇతనికి కుళ్ళిపోయిన మాంసాన్ని పెట్టబడిందంటే, ఈ వ్యక్తి తన యొక్క బంధుమిత్రుల అమానత్తు, తన అయిన వాళ్ళ యొక్క అమానత్ని కాపాడుకోలేకపోయాడు. అందుకనే ఈ వ్యక్తికి కుళ్ళిపోయిన మాంసం, అతని యొక్క కుళ్ళిపోయిన మాంసం తినిపించబడుతుంది అని చెప్తున్నారు. చూడండి, మన యొక్క బంధువులు, మన యొక్క ఎవరైతే మన అయిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ అమానత్ని మనం కాపాడుకోలేకపోతే అటువంటి వ్యక్తి యొక్క కుళ్ళిపోయిన మాంసాన్ని మనం రేపు ఆ నరకంలో తినాల్సి వస్తుందని మనకి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అదేవిధంగా మనకి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా చాలా హదీసులో తెలియజేశారు, మీ యొక్క అమానత్ని చాలా కాపాడుకోండి. దానికి అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు కూడా తెలియజేశారు, ఎవరైతే అమానత్ని కాపాడుకోలేరు అటువంటి వ్యక్తి కపట విశ్వాసుల్లోకి వెళ్ళిపోతాడని చెప్తున్నారు అనమాట. చూడండి, ఈ విధంగా మనం ఎప్పుడైతే మన అమానత్ని కాపాడుకోలేకపోతామో అప్పుడు మనం ఒక విశ్వాసమే కాలేము. ఎప్పటి వరకైతే మనం మన అమానత్ని కాపాడుకోలేము అప్పటి వరకు మనం ఒక సరైన విశ్వాసం కాలేము. మనం కపట విశ్వాసంలోనే ఉంటాం. కాబట్టి మీ అందరికి, ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే, మనకి ఎవరైతే మనల్ని నమ్మి మనకి డబ్బు కానీ, లేకపోతే ఒక వస్తువుని కానీ, లేకపోతే ఒక మాటని కానీ మనకి చెప్తారో అటువంటి వాళ్ళ యొక్క అమానత్ని ఎప్పటికి కూడా తీయొద్దు. ఎందుకంటే వాడు నీకే చెప్తున్నాడు, నీకే ఇస్తున్నాడంటే, వాడికి బయట 100 మంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ నీకు ఒక విషయాన్ని చెప్తున్నాడంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు వాడి బెస్ట్ ఫ్రెండ్వో, లేకపోతే ఆమె నీ బెస్ట్ ఫ్రెండ్ అనో ఉద్దేశంతోనే వాళ్ళు నీకు చెప్తున్నారు. అలా కాకుండా నువ్వు వాళ్ళు చెప్పిన మాటల్ని నువ్వు అతని యొక్క పౌరువు తీసేయాలి, అతన్ని కించపరచాలి, అతని నలుగురిలో చిన్నతనం చేయాలి అనే ఉద్దేశంతో నువ్వు నలుగురికి నువ్వు ప్రచారం చేస్తున్నావంటే జీవితంలో ఇంకొకసారి అతను నీకు ముందు ఉన్నట్టు నీతో ఎప్పటికి కూడా ఉండడు. కాబట్టి మీరు మీ యొక్క బంధుమిత్రులు, అదేవిధంగా మీ తోటి వారి యొక్క అమానత్ని ఎప్పటి వరకైతే మీరు కాపాడుకోలేరో అప్పటి వరకు కూడా మీరు ఒక మంచి ముస్లిం కాలేరు, అదేవిధంగా ఒక మంచి విశ్వాసి కాలేరు. కాబట్టి నేను ప్రతి ఒక్క మన ముస్లింలకి, అదేవిధంగా నాన్ ముస్లిమ్స్ కి ప్రతి ఒక్కరూ చెప్తున్నాను, ఈ రోజు బయట జరుగుతున్న మోసాలలో చాలా మందికి కారణం ఈ అమానతు లేకపోవటం వల్లే. ఈ మనం రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటే ఏమవుతుందంటే, ఎవరిదో ఫ్లాట్ ఒకటి పడి ఉంటుంది, వాడు ఏం చెప్తున్నాడంటే బ్రహ్మాండమైన ఫ్లాట్ మీకు అద్భుతంగా చేసేస్తానంటాడు, కానీ అది తీరా చూస్తే ఎవరిదో ఫ్లాట్ అవుతుంది. ఈ విధంగా మోసాలు, మాయలు, కుట్రలు ఎక్కువైపోయాయి. కాబట్టి మన సమాజంలో ఈరోజు ఒకరి మీద ఒకరికి ప్రేమానుభావాలు ఎక్కువ లేకుండా పోతున్నాయి. కాబట్టి మనందరం కూడా మన యొక్క తోటి వారి యొక్క బాధ్యతని, తోటి వారి యొక్క అమానత్ని మనం తీరవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే అప్పు చేసి అప్పు తీరవకుండా చనిపోతాడో అప్పటి వరకు, ఎప్పటి వరకు అయితే తన యొక్క అప్పుని ఇచ్చిన వాడు మాఫీ చేయడు, అదేవిధంగా తన యొక్క అప్పుని వాళ్ళ యొక్క బంధుమిత్రులు తీరవరో అప్పటి వరకు అతనికి నరకంలో కాలుతూనే ఉంటాడని మనకి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీన్ని కూడా తెలియజేశారు. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తుంది ఏంటంటే, మనం ఎవరి దగ్గరైనా అప్పు చేసినా, లేకపోతే ఎవరిదైనా ఒక వస్తువు తీసుకున్నా సరే, లేకపోతే ఒక మాటనైనా సరే, ఒకడు నీకు ఒక మాట చెప్పాడంటే ఆ మాటని మనం ఎంతో జాగ్రత్తగా మన దగ్గరే భద్రంగా దాపెట్టుకోవాలి. అదేవిధంగా మీకేమైనా ఒక వస్తువు దొరికినా సరే దాన్ని వెంటనే అయితే వాడొద్దు. ఎప్పటి వరకైతే ఇతర వ్యక్తులు రారో అప్పటి వరకు ఒక ఇన్ని రోజుల టైం అనేది వెయిట్ చేయండి. అప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా రాకుండా ఆ వస్తువు కోసం ఉన్నారంటే దాని తర్వాత చిన్న చిన్నగా దాన్ని వాడటం మొదలు పెట్టండి. అంతేగాని మీకేమైనా ఒక వస్తువు దొరికినా కానీ ఎమ్మటే దాన్ని కాజేసేసి ఈ లోపు వాళ్ళు వచ్చినప్పుడు అతనికి ఏమీ లేకుండా చేయొద్దు. కాబట్టి మీ అందరూ కూడా ఈ విధంగా పాటిస్తారని, మీ అందరికి కూడా రేపు ప్రళయం కోసం భయపడి రేపు మనందరం కూడా ప్రళయంలో అల్లా యొక్క ఆ శిక్షను
చూడాలి, అదే విధంగా అల్లా మనందరి యొక్క లెక్కలు తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ విధమైన భయం మీలో ఉంచుకొని మనందరం కూడా దీని ఇస్లాం మార్గంలో నడవాలని చెప్పేసి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. అస్సలాము అలైకుం.